SIR, NRC in SIR 2026. SIR అంటే అందరికీ తెలిసిందే, మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ NRC వచ్చేసి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. దీని మీద ఏంటంటే కొద్దిగా నా వంతుగా అవగాహన కల్పిద్దాం అనేది ఒక ప్రయత్నం. ఇది ఎక్కడ అంటే ఒక మిత్రులు ఇంద్రనీల్ గారు అని ఉంటారు, వారు కలెక్ట్ చేసిన ఇది అంతా సంక్షిప్తంగా వారు ప్రజలకు అర్థమయ్యే ఇదిలో పెట్టారనమాట. పెడితే నా వంతుగా నేను దాన్ని కొంత ఎడ్యుకేట్ చేయడానికి, ఇప్పుడు నా వీడియోలు చూసే వీళ్ళకి ఉపయోగపడుతుంది, అట్లీస్ట్ మన పార్టీ వాళ్ళకి కూడా, ప్లస్ మిగతా వాళ్ళకి చేరినా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది ఎక్కువ చదువుతానండి. ఎందుకంటే నాకు తెలీదు నేను ఇది చదివేదాకా. ఇది చదివిన తర్వాత కూడా నాకు ఒక అవగాహన వచ్చింది. సో మోస్ట్లీ ఇది నేను చదువుతూ ఉంటాను, వినండి, కొద్దిగా అవగాహన వస్తుందనే ప్రయత్నం అంతే నా వంతుగా. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమే కాదు, ఇందులో NRC, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించిన కసరత్తు కూడా కలిపి ఉంది. ఈ ప్రక్రియలో పొరపాటున ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురు కావచ్చు. ఇది ముఖ్య ఉద్దేశం, ఇదండి మెయిన్. ఓకే, వయసు ఆధారంగా ఓటు హక్కు, పౌరసత్వ ధృవీకరణ కోసం ఉన్న 3 ముఖ్యమైన నిబంధనలు ఇవి. నేను చెప్తున్నానండి, ఒక్కొక్కటి చదువుతానేనండి. ఒకటి, ఆ 3 నిబంధనలు ఏంటంటే, ఫస్ట్ది 1987 కంటే ముందు జన్మించిన వారికి సొంత గుర్తింపు కార్డు చాలు వాళ్ళకి. ఓకే, చట్టపరమైన కారణం ఏంటంటే దానికి 26 జనవరి 1950 నుండి 1 జూలై 1987 మధ్య భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేకుండా జన్మతః పౌరసత్వం, సిటిజన్షిప్ బై బర్త్ లభిస్తుంది. ఎన్నికల సంఘం లాజిక్ ఏంటంటే ఇక్కడ 2026 నాటికి ఈ గ్రూప్లో ఉన్న వారికి వయస్సు కనీసం 39 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. వీరు ఇప్పటికే చాలా కాలంగా ఓటర్ల జాబితాలో ఉండి ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల రికార్డులో పనిలేదు, ఆ తల్లిదండ్రుల రికార్డ్స్తో పని లేదు. వీరి సొంత ఐడెంటిటీ ప్రూఫ్స్, ఆధారు, పాత ఓటర్ కార్డు అవి ఉంటే సరిపోతుంది. ఓకే, రెండో పాయింట్ అండి. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే 1987, 2004 మధ్య జన్మించిన వారికి తల్లి లేదా తండ్రి ఆధారాలు అవసరం. చట్టపరమైన కారణం ఏంటంటే దానికి అస్సాం వలసల ఉద్యమం తర్వాత చట్టాన్ని సవరించారు. 1 జూలై 1987 నుండి 3 డిసెంబర్ 2004 మధ్య జన్మించిన వారికి కేవలం ఇక్కడ పుడితే సరిపోదు, వారు పుట్టే సమయానికి తల్లి లేదా తండ్రిలో ఒకరు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. ఎన్నికల సంఘం లాజిక్ ఏంటంటే ఇక్కడ దీనికి, ఈ సెకండ్ పాయింట్కి, ప్రస్తుతం మీరు 22 నుండి 39 సంవత్సరాల వయసు మధ్య ఉంటారు. సిస్టంలో కుటుంబ వంశవృక్షాన్ని, లీనేజ్ ఆర్ ఫ్యామిలీ ట్రీ, లింక్ చేయడానికి మరియు చట్టబద్ధమైన పౌరుల పిల్లలే అని ధృవీకరించడానికి తండ్రి లేదా తల్లి యొక్క పాత ఓటర్ కార్డు, నివాస ఆధారాలను అడుగుతున్నారు. ఓకే, అది రెండో పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి 2004 తర్వాత జన్మించిన వారికి తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధారాలు తప్పనిసరి. ఇది మూడో పాయింట్ అండి. 2004 తర్వాత జన్మించిన వారికి తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధారాలు తప్పనిసరిది. ఇక్కడ చట్టపరమైన కారణం ఏంటంటే 3 డిసెంబర్ 2004 తర్వాత పౌరసత్వ చట్టం అత్యంత కఠినతరమైంది. దీని ప్రకారం పిల్లలకు భారత పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ భారత పౌరులై ఉండాలి, లేదా ఒకరు భారత పౌరుడై ఉండి రెండో వ్యక్తి అక్రమ వలసదారు, ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. ఎన్నికల సంఘం లాజిక్ ఏంటంటే దీనికి, మూడో పాయింట్కి, వీరంతా ప్రస్తుతం 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉన్న యువత, ఫస్ట్ టైం ఓటర్లు. అక్రమ వలసదారుల పిల్లలకు పొరపాటున కూడా ఓటు హక్కు రాకుండా చూడటం దీని ఉద్దేశం. ఆన్లైన్ డేటాబేస్లో తల్లి మరియు తండ్రి ఇద్దరి ఓటర్ కార్డును, ఆధారాలను మ్యాప్ చేస్తేనే వీరికి ఓటు అప్రూవ్ అవుతుంది. ఓకే,
దీంట్లో గమనిక ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. 2002లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో 1993-95 నాటి డేటా, ఆ డేటాతో కంప్యూటర్ లేదా డిజిటల్ మ్యాపింగ్ చేయలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 2002లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో 1993-95 నాటి డేటాతో కంప్యూటర్ లేదా డిజిటల్ మ్యాపింగ్ చేయలేదు. ప్రస్తుత SIRలో ఒక వ్యక్తి ఏ కేటగిరీ కిందకు వస్తారో నిర్ధారించడానికి 2002 SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డేటాబేస్ కీలకమైన కొలమానంగా మారుతుంది. దాని లాజిక్ ఇలా ఉంటుంది. ఎలా అంటే కేటగిరీ 1లోకి ఎవరు వస్తారనేది ఇది చెప్తుంది. వినండి ఇక్కడ. కండిషన్: 2002 SIR ఓటర్ల జాబితాలో నేరుగా పేరు ఉన్నవారు, ఈ కండిషన్ అండి. కేటగిరీ 1లోకి ఎవరు వస్తారంటే దాని కండిషన్ ఏంటంటే 2002 SIR ఓటర్ల జాబితాలో నేరుగా పేరున్నవారు. దాని అర్థం మీరు 1987 కంటే ముందే జన్మించి 2002 నాటికి ఓటు హక్కు పొంది ఉన్నారు కాబట్టి నేరుగా 1వ కేటగిరీ కిందకు వస్తారు. మీరు ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. తాము 2002లో ఓటు హక్కు కలిగి ఉన్న వాటి నాటి నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ నెంబర్ మరియు ఓటర్ జాబితాలో సీరియల్ నెంబర్ వివరాలను దరఖాస్తులో రాసి ఇస్తే సరిపోతుంది. ఇది మళ్ళీ చదువుతాను, ఒకసారి వినండి. కేటగిరీ 1లోకి ఎవరు వస్తారంటే కండిషన్ ఏంటంటే 2002 SIR ఓటర్ల జాబితాలోనే నేరుగా పేరున్నవారు. వీరు 1987 కంటే ముందే జన్మించి 2002 నాటికి ఓటు హక్కు పొంది ఉన్నవారు కాబట్టి నేరుగా 1వ కేటగిరీ కిందకు వస్తారు. మీరు ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. తాము 2002లో ఓటు హక్కు కలిగి ఉన్న నాటి నియోజకవర్గం పేరు, కాన్స్టిట్యున్సీ, పోలింగ్ బూత్ నెంబర్ అలాగే మరియు ఓటర్ జాబితాలోని సీరియల్ నెంబర్ వివరాలను దరఖాస్తులో రాసిస్తే సరిపోతుంది. ఇది కేటగిరీ 1లోకి ఎవరు వస్తారనేది. కేటగిరీ 2లోకి ఎవరు వస్తారు? దీనికి కండిషన్ ఏంటంటే 2002 SIR జాబితాలో సదరు వ్యక్తి పేరు ఉండదు, కానీ వారి తల్లి లేదా తండ్రి పేరు 2002 జాబితాలో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వీరు 1987 నుండి 2004 మధ్యలో జన్మించిన వారై ఉంటారు కాబట్టి 2వ కేటగిరీ కిందకు వస్తారు. వీరు తమ సొంత గుర్తింపు ఆధారాలతో పాటు తమ తల్లి లేదా తండ్రి 2002లో ఓటు హక్కు కలిగి ఉన్న నాటి నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ నెంబరు మరియు ఓటర్ జాబితాలోని సీరియల్ నెంబర్ వివరాలను దరఖాస్తులో రాసిస్తే సరిపోతుంది. ఇది కేటగిరీ 2 అండి. ఓకే, కేటగిరీ 3లోకి ఎవరు వస్తారు? కండిషన్ ఏంటి? 2002 SIR డేటాబేస్లో అటు సదరు వ్యక్తి పేరు కానీ ఇటు వారి తల్లిదండ్రుల వివరాలు కానీ ఉండవు. దాని అర్థం వీరు 2004 తర్వాత జన్మించిన యువత, ఫస్ట్ టైం ఓటర్స్. ఓకే, వీరు 2004 తర్వాత జన్మించిన యువత అయి ఉంటారు. పౌరసత్వ చట్ట ప్రకారం వీరు 3వ కేటగిరీ కిందకు వస్తారు కాబట్టి వీరు తమ సొంత గుర్తింపు ఆధారాలతో పాటు తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధారాలను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది కండిషన్ అండి. ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి? ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఒకవేళ 2002 SIR పాత డేటాతో డిజిటల్ మ్యాపింగ్ చేయడం సాధ్యం కాకపోయినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భాల్లో పైన పేర్కొన్న 3 కేటగిరీల నిబంధనల ప్రకారం సదరు వ్యక్తి యొక్క పుట్టిన తేదీని, డేట్ ఆఫ్ బర్త్ ప్రామాణికంగా తీసుకుని చట్ట ప్రకారం సమర్పించాల్సిన ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ అండి, ప్రత్యామ్నాయ పత్రాలను జత చేస్తే సరిపోతుంది. ఓకే, గమనిక ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2002 SIR డిజిటల్ డేటా అనేది ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ఒక సులువైన మార్గం మాత్రమే. అది లేనంత మాత్రాన ఓటు హక్కు నిరాకరించబడదు. ఈ అవగాహన ప్రజలకు కల్పిస్తే ప్రజలే జాగ్రత్త పడి వారి ఓటుని కోల్పోకుండా కాపాడుకుంటారు. ఇది ఈ టెక్స్ట్ కూడా నేను పెడతానండి కామెంట్స్లో, ఒక్కసారి పాస్ చేయండి అందరికీ.
లాస్ట్లో ఒక గమనికండి, అదే చెప్తున్నాను. 2002 SIR డిజిటల్ డేటా అనే ప్రక్రియ వేగవంతం చేయడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ఒక సులువైన మార్గం మాత్రమే. అది లేనంత మాత్రాన ఓటు హక్కు నిరాకరించబడదు. ఈ అవగాహన ప్రజలకు మనం కల్పిస్తే ప్రజలు జాగ్రత్త పడతారు. అది ఓటు కోల్పోకుండా ఉంటుందండి. ఇదేంటంది నా బాధ్యతగా చెప్పాలనిపించింది. చదివాను యాక్చువల్గా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొద్దిగే ఇది చదివిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. సో ఈ జాగ్రత్తలు పడితే ఒకసారి వీడియో చూడండి మళ్ళీ కావాలంటే. ఆ కింద కూడా నేను ఈ టెక్స్ట్ అంతా పెడతాను కామెంట్స్లో. చూడండి, ఉపయోగపడితే ఒకళ్ళకిద్దరికి ఉపయోగపడినా చాలు. అది ఓటు కోల్పోకుండా ఏం చేయాలి అనేది మనమే చేసుకోవాలి, ఎవరో వచ్చి చేయరు. లాస్ట్ మినిట్లో అది పోయింది అంటే ఏదైనా, ఇప్పుడు నా పార్టీగా వైఎస్ఆర్సీపీకి నష్టం కాబట్టి అలా జరగకూడదు అనేది నా ఉద్దేశం మెయిన్. అందుకనే ఈ చిన్న వీడియో ఇలా చదివి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.